రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన మీరు చర్చకు విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తా ఉన్నా. పులివెందుల నియోజకవర్గం అంతా కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు తలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు మన ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. నిన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు వీడియో ఒకటి చూశాను. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, మా నాయకుడికి నువ్వు కాదయ్యా, ముందు మాకు సమాధానం చెప్పి మమ్మల్ని దాటుకొని మా నాయకుడి దగ్గరికి పో, దేనికైనా చర్చకి సిద్ధమే, తీసుకుందాం చర్చ. టిట్కో ఇండ్ల దగ్గర నుంచి మీరు ఎన్ని ఇండ్లకు లబ్ధిదారులు ఎన్ని సంఖ్య ఎంత పెట్టినారు, దాంట్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు, అక్కడి నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి పులివెందుల్లో నీ ఆస్తుల దగ్గర నుంచి ప్రతి ఆస్తి కోర్టుకు పోయి తెచ్చుకున్న దగ్గర నుంచి ప్రతి స్థలాల దగ్గర నుంచి ఎక్కడైనా కూడా మేము చర్చకి సిద్ధమే. ఈరోజు సొంత ఇండ్లు కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని చేయాలనే ఉద్దేశంతో పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు 8,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు అందరూ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అర్హులతో ఉన్నారు. నిన్నగాక మొన్న మీ ప్రభుత్వం వచ్చి మీరు దాని మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడనన్నట్లుంది మీది. మీరు ఖర్చు పెట్టలేక రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా మీరు పయనిస్తూ ఉన్నారు. ఆ రోజు లబ్ధిదారులు అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితులు మారకూడదా? వాళ్ళు 4 4 వీలర్స్ వెహికల్ కొనకూడదా? వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోకూడదా? మీరు ప్రతి ఒక్క దాదాపు 2,400 ఇన్ఎలిజిబుల్ చేశారు మీరు అనర్హులుగా. రా, లిస్టు తీసుకొని పోదాం, నీ టిట్కో ఇండ్లది లిస్టు తీసుకొని పోదాం, మాది లిస్టు తీసుకొని పోదాం రా, ప్రతి ఇంటికాడికి పోదాం రా. 2,400 ఇల్లు ఉంటే 2,400 ఇంటికాడికి పోదాం. ఈరోజు నీ పరిస్థితి పులివెందుల్లో వెంటబడి కొడతారు. బీద బిక్కికి మొత్తం అందరికీ ఉండడానికి గూడు లేకుండా చేసావు. ఎంతో కష్టపెడుతున్నావు. 12,000 రూపాయలు వస్తే వాళ్ళకి ఇండ్లు అవసరం లేదా? వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? 4 వీలర్ వెహికల్ ఉంటుంది, బాడిగతో తోలుకుంటూ ఉంటాడు, పొట్టగుడి కోసం వాళ్ళ ఇల్లు కూడా తీసేపించావు. చిన్న చిన్న ఉద్యోగాలు పొట్ట కోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డ్లో చేస్తూ ఉన్నారు, మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నారు, మెడికల్ కాలేజీలో చేస్తూ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజీలో చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్య తగదు. రామ్ గోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఉండదు మీ ప్రభుత్వం. ప్రజలేస్తే వచ్చింది కాదు మీ ప్రభుత్వం. ఈవీఎంలు మార్చింటే వచ్చింది మీ ప్రభుత్వం. ప్రజల హృదయాలను గెలుచుకోండి. మీరు సర్వీస్ చేయండి. అవినీతి అంటున్నావు, సిద్ధమే అవినీతికి. మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఉండింది. పులివెందుల్లో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారా మీరు? పులివెందులకి మేము పెట్టాం. పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈరోజు రూపురేఖలు మారినాయి. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి సార్ పుణ్యము, ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ పుణ్యం, ఒక ఎంపీ గారి పుణ్యం.
ఎంపీ గారు 24 గంటలు ఫైల్ అమ్మడి వెనకబడి శాంక్షన్స్ చేపించి వర్కులు మొదలు పెట్టించి చేసేదాని వల్ల ఇంత అభివృద్ధి జరిగింది పులివెందుల. మీ హయాంలో ఒక్కరోజు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టినారా? మీ హయాంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిలబడిపోయింటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు మీరేందే మమ్మల్ని మీరు క్వశ్చన్ చేసేది? ఆడేపల్లిలో కూర్చొని మాట్లాడేది కాదు. రండి పులివెందుల్లో 22,400 మంది ఇంట్లకు తిరుగుదాం. నువ్వు చేసిన అవినీతి, హౌసింగ్లో నువ్వు చేసిన అవినీతికి ఇప్పటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీ ఎన్ని ఇండ్లు కట్టినావు అది నిలువెత్తు సాక్ష్యానికి అర్థం అది. నువ్వు ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేసావు నువ్వు. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి అడ్డుపడితే కానీ నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టి నువ్వు మొదలు పెట్టినావు. తెలుసుకొని మాట్లాడు. ఇంత అభివృద్ధి జరిగిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. మీరు మా ప్రాంతము మీద ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని. ఎక్కడైనా మీరు ఒక్క ఇండ్లు కట్టినారా? మేము కట్టినాం, లక్షల ఇండ్లు కట్టినాం మేము. ఈరోజు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్కరోజు 3 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఒక్క సమావేశం పెట్టినారా మీరు? ఒక కలెక్టర్తో మాట్లాడినారా? ఈ రోడ్లు మిగిలిపోయినాయి, ఈ అభివృద్ధి మిగిలిపోయింది, ఇది ఏ విధంగా పూర్తి చేస్తాము అని ఎప్పుడైనా మీరు ఒక సమావేశం పెట్టారా? వచ్చినప్పటి నుంచి మా మీద పడి ఏడవడం, ఎట్లా సంపాదించుకోవాలనే ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉందా నీకు? మా లీడర్ వరకు ఎందుకయ్యా? మాతో రా చర్చకి, మేము సిద్ధమే. ఎక్కడైనా మేము నీతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే. నువ్వు రా. పూలంగళ్ళ దగ్గరే సిద్ధమే. మా అవినీతిని నువ్వు బయటపెట్టు, నీ అవినీతిని కూడా మేము బయట పెడతాం. జరిగింటే కాంట్రాక్టర్లతో బ్రతిమలాడి పనులు చేయించుకున్నాం మేము. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ల మట్టి కొట్టినారు నోటికి ఇవ్వకుండా. మీ మాదిరమేమో నీరు చెట్టు కాదు చేసింది. 100 సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోయే ప్రణాళికతో రూపొందించిన పెద్ద పెద్ద భవనాలు. రాజకీయంగా మేము ఎప్పుడూ చూడలేదు. మా నాయకులు ఎప్పుడూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించాల. ప్రజలకు ఏదైతే అవసరమైతే అది దాన్ని గురించి మేము ఆలోచించి అభివృద్ధి చేశాం. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని పదాలను వాడి ఆయనతో తేల్చుకుందాం రా అని సవాల్ విసరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పులివెందుల ప్రాంతానికి మీరు ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించినారు? వైఎస్ఆర్ బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతానికి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వాళ్ళు నిర్మించిన స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, ప్రజలకు ఉపయోగపడిన చెరువులు కానీ, కాలువలు కానీ, వంకలన్నీ ఆధునీకరణ కానీ చేసింది వైఎస్ కుటుంబం. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని నిధులు కేటాయించినారో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మేము ఎల్లవేళ ఎక్కడైనా సిద్ధం. మీరు మా సవాల్ను స్వీకరిస్తారా చెప్పండి. మీరు తెలిసి తెలియక ఈ రింగ్ రోడ్డు చుట్టూ ఉండే భూములు కానీ, ప్రతి ఒక్కటి కానీ కబ్జా చేసింది మీరు, కబ్జాలలో ఉండేది మీరు. అక్రమంగా ఎన్నోసార్లు మీ మీద కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఫైన్ కట్టి డబ్బులు కట్టి వచ్చింది మీరు. మాకెవరికి ఆ చరిత్ర లేదు. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే రైట్ ట్రయల్గా ఉంటారు, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాము. దయచేసి ఇకనైనా చౌకబారు మాటలను మాట్లాడేది మానుకోండి. ప్రజలకు ప్రజారంగంలోకి రాండి,
ప్రజల అభివృద్ధి గురించి చర్చించండి. మీరు అభివృద్ధి జరగలేదు, అవినీతి అంటున్నారు. పులివెందుల రాడి బొడ్డులో కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ అది అవినీతి? సుందరమైన బిల్డింగ్, అంత అద్భుతమైన బిల్డింగ్ మీరు ఏ రోజైనా కట్టారా? ఈరోజు రాణితోపు సుందరీకరణ, ఎంతమంది సాయంత్రం పూట వృద్ధులు, పిల్లలు, పులివెందుల పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా అట్లా పార్కు పోయి వస్తున్నారు. మెడికల్ కాలేజ్ మీరు కట్టారా? JNTU కాలేజ్ మీరు కట్టినారా? IG కాలనీ మీరు కట్టినారా? RTC బస్టాండ్ మీరు కట్టినారా? క్రికెట్ స్టేడియం మీరు కట్టినారా? హాకీ స్టేడియం మీరు కట్టినారా? బైపాస్ రోడ్లు బ్యూటిఫికేషన్ మీరు కట్టినారా? ఏం కట్టినారండి? ఇవన్నీ నిర్మించి వాళ్ళలో కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర వైఎస్ కుటుంబానిది. ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు ఆప్కాస్ ద్వారా 15,000, 13,000, 14,000 చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు చేరిన తర్వాత వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందిలో మీకు ఉద్యోగం వచ్చింది, మీకు 13,000, 14,000, 15,000 జీతం వస్తే ఆ ఇల్లు క్యాన్సిల్ అయినాయి. చెప్పినట్టు బహిరంగ సవాళ్ళకి సిద్ధం. ప్రతి ఇంటి దగ్గరికి తిరుగుదాం, ప్రతి అక్క చెల్లెమ్మను కలుద్దాం. అమ్మ మీకు ఇల్లు వచ్చింది, ఈ బుద్ధి ఎవరు తీసేసినని అడుగుదాం. వాళ్ళే బహిరంగంగా మీకు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరినీ దృష్టిలో పెట్టుకొని 8,000 పైచులకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మీరు 2,459 ఇళ్లను తొలగించినారు. ఏం పేదవాళ్ళు ఆటో ట్యాక్సీలు నడుపుకొని బతకూడదా? అవి కిరాయికి అమ్ముకుంటే వాళ్ళకు అంతో ఇంతో డబ్బు వస్తాయి, కిరాయి తోలుకుంటే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ మీరు ఇల్లు తీసేసి ఇదంతా అవినీతి అనడము మీ చౌకబారు మాటలకు నిదర్శనం. దయచేసి చౌకబారు మాటలు మానుకోండి, ప్రజలకు ఉపయోగపడేటి చేయండి. ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అన్ని డెవలప్గా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. మీకు చేతనైతే మీ ప్రభుత్వంలో ఆ నిధులను కేటాయించి ప్రజలకు అభివృద్ధి చేసి, ఇదో మా ప్రభుత్వం వచ్చింటే మేము ఇన్ని కోట్లు పులివెందులకు కేటాయించినాము, ఈ విధంగా అభివృద్ధి చేసినామని ప్రజలకు తెలియజేయండి. ప్రజల మన్నలను పొందండి, ప్రజల మనసులను గెలుచుకోండి. అంతేగాని పేద జీవితాలతో చెలగాటం ఆడే నాయకుడు ఎవరైనా సరే ఈ సమాజంలో భ్రష్టు కొట్టుకొని పోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేయండి, ప్రజా సంక్షేమంలో పాలు పంచుకోండి. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఇది ఫలాని పొరపాటు జరిగిందని వేలెత్తి చూపండి, దానికి సర్వదా సమాధానం చెప్పేదానికి. తప్పు జరిగింటే తల దించడానికి కూడా సిద్ధం, తప్పు చేయనప్పుడు తల దించం కదా, తల ఎత్తి మాట్లాడతాం. దయచేసి ఇక్కడైనా గుర్తుపెట్టుకొని తస్మత్ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక ప్రకటన ఇచ్చేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఇచ్చేది నేర్చుకోండి.